వేయించుకుంటున్నానండి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత ఆయిల్ అయితే ఏమి వేయక్కర్లేదండి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మినపప్పు అయితే వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లోని 1 కప్పు కొబ్బరి ముక్కలు అయితే మనం వేయించుకోవాలండి. 5 నిమిషాలు అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఈ వేయించుకోవడం వల్ల కొబ్బరి పచ్చడి అయితే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మినపప్పునైతే మనం మిక్సీలో వేసుకున్నాం కదా, ఇది ఇందులోకి అయితే సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం చింతపండు, ఈ మాత్రం చింతపండు అయితే సరిపోతుంది. మనం ఇదైతే మిక్సీ మెత్తగా అయితే ఆడుకోవాలి. కొబ్బరికాయలు అది కలిపి అయితే నలగవండి మిక్సీ. ఇది కొంచెం పౌడర్ లాగా అయితే వాడుకున్నాం కదా, ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం నలిగిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, చూసుకొని యాడ్ చేసుకోండి. చూడండి, పచ్చడి ఇలాగైతే రెడీ చేసుకోవాలి. గట్టి పచ్చడి కదా. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి.